సెక్రటరియట్ లో నకిలీ ఉద్యోగిని పట్టుకున్నారు ఎస్పీఎఫ్ ఇంటెలిజెన్స్ స్టాఫ్. ఇక రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నట్లు ఫేక్ ఐడి కార్డుతో చలామణి అవుతున్న ఖమ్మంకు చెందిన భాస్కర్ ను నిఘా పెట్టి పట్టుకున్నారు. ఇక నిందితుడికి మైనార్టీ డిపార్ట్మెంట్ సెక్షన్ ఆఫీసర్ వి ప్రశాంత్, డ్రైవర్ రవి ఫేక్ ఐడి కార్డు తయారు చేసి ఇచ్చినట్లు ఎస్పీఐ ఇంటెలిజెన్స్ గుర్తించింది. ఇక డ్రైవర్ రవిని కూడా ఇంటెలిజెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇంటెలిజెన్స్ ఫిర్యాదుతో భాస్కర్ రావు, డ్రైవర్ రవిని సైఫాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ రోజు ఎస్పీఎఫ్ కు పట్టుబడ్డాడు భాస్కర్ రావు. ఇప్పటి వరకు నిందితులు ఏమేం అక్రమాలు చేశారు, ఎవరినైనా ఫేక్ ఐడి చూపి ఆర్థికంగా మోసం చేశారా, సెక్రటరియట్ లో ఇంకా ఎవరి ప్రమేయమైనా ఉంది, ఇక వీరికి ఎవరు సహకరించారనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. సెక్రటరియట్ లో కీలక మంత్రుల పేర్లు చెప్పి పనులు చేయిస్తామని, ఫైల్ క్లియర్ చేయిస్తామని, ఉద్యోగాలు ఇప్పిస్తామని పలువురు వద్ద పెద్ద మొత్తంలో డబ్బు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. సెక్రటరియట్ లో నకిలీ ఉద్యోగిని పట్టుకున్నారు ఎస్పీఎఫ్ ఇంటెలిజెన్స్ స్టాఫ్. రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నట్లు ఫేక్ ఐడి కార్డుతో చలామణి అవుతున్న ఖమ్మంకు చెందిన భాస్కర్ ను నిఘా పెట్టి పట్టుకున్నారు. ఇక నిందితుడికి మైనార్టీ డిపార్ట్మెంట్ సెక్షన్ ఆఫీసర్ వి ప్రశాంత్, డ్రైవర్ రవి ఫేక్ ఐడి కార్డు తయారు చేసి ఇచ్చినట్లు ఎస్పీఎఫ్ ఇంటెలిజెన్స్ గుర్తించింది. డ్రైవర్ రవిని కూడా ఇంటెలిజెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇక ఇంటెలిజెన్స్ ఫిర్యాదుతో భాస్కర్ రావు, డ్రైవర్ రవిని సైఫాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ రోజు ఎస్పీఐకు పట్టుబడ్డాడు భాస్కర్ రావు. ఇక ఇప్పటి వరకు నిందితులు ఏమేం అక్రమాలు చేశారు, ఎవరినైనా ఫేక్ ఐడి చూపి ఆర్థికంగా మోసం చేశారా, సెక్రటరియట్ లో ఇంకా ఎవరి ప్రమేయమైనా ఉందా అని, వీరికి ఎవరు సహకరించారనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఇక సెక్రటరియట్ లో కీలక మంత్రుల పేర్లు చెప్పి పనులు చేయిస్తామని, ఫైల్ క్లియర్ చేయిస్తామని, ఉద్యోగాలు ఇప్పిస్తామని పలువురు వద్ద పెద్ద మొత్తంలో డబ్బు తీసుకున్నట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి.